టు డ్రా ఏ ట్రెపీజియం ద నంబర్ ఆఫ్ మెజర్మెంట్స్ రిక్వైర్డ్. ఒక ట్రెపీజియం గీయటకు కావాల్సిన కొలతల సంఖ్య. సో ప్లీజ్ ఖచ్చితంగా నేను అడిగే ఈ క్వశ్చన్కు మీరు కామెంట్ చేయండి. రెగ్యులర్గా మన ఛానల్ను ఫాలో అవుతున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ క్వశ్చన్కి ఎన్ని సెకండ్స్లో మీరు ఆన్సర్ చేసి ఉంటారో కింద కామెంట్ చేయండి. ఎందుకంటే మనం ఒక చిన్న కోడ్ లాంటివి చెప్పి ఉన్నాం. సో ఇక్కడ ఆ కోడ్ తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దయచేసి ఈ క్వశ్చన్కు కామెంట్ చేయండి. 6 మరియు 7ల ఘనాలు వరుసగా. సో ఇక్కడ మీకు తెలియకపోతే ఏం చేస్తారు, దీన్ని ఘనాలు అన్నప్పుడు అదే నెంబర్ను 3 సార్లు గుణించాలి. సో 6 × 6 × 6 చేయాలి. సో అదే 7 క్యూబ్డ్ అన్నప్పుడు 7 × 7 × 7 చేయాలి. ఇది చాలా టైం తీసుకుంటుంది. అందుకే నేను మీకు ఏం చెప్పానంటే, ఏదైనా ఒక వైట్ పేపర్లో మీరు ఒకవేళ హాస్టల్లో ఉండి ప్రిపేర్ అవుతుంటే మీ హాస్టల్ రూమ్లో కానీ, లేదా ఒక ఫ్రెండ్స్ ఒక 4 or 5 మెంబర్స్ కలిసి ఒక రూమ్ తీసుకొని అక్కడ ప్రిపేర్ అవుతున్నా కానీ, లేదా హౌస్ వైఫ్స్ ఎవరైనా ఉంటే ఇంట్లో ప్రిపేర్ అవుతున్నా, సో మీ సిచ్యువేషన్ తగ్గట్టుగా మీరు ఏం చేయాలంటే ఫ్రమ్ 1 to 30 స్క్వేర్ నెంబర్స్, 1 to 10 క్యూబ్ నెంబర్స్, అలాగే స్క్వేర్ రూట్ నెంబర్స్, క్యూబ్ రూట్ నెంబర్స్, ఇవి ఒక చార్ట్ పైన కానీ ఒక వైట్ పేపర్ పైన కానీ మీరు రాసుకొని రెగ్యులర్గా మీరు చూసే ఏరియాలో మీ ఇంట్లో గోడలకో ఎక్కడో చోట మీకు రెగ్యులర్గా చూసే ఆ ప్లేస్లో మీరు దీన్ని పేస్ట్ చేసుకొని రెగ్యులర్గా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటే మీరు అనుకోకుండా, అంటే మన ప్రమేయం లేకుండానే రెగ్యులర్గా చూడడం వల్ల అవి మన మైండ్లో స్టోర్ అయిపోతుంటాయి. సో అలా చేస్తే ఇవి అదే పని ఇక్కడ మనం మల్టిప్లికేషన్ చేయాల్సిన అవసరం ఉండదు. మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు నుంచి నేనేం కోరుకుంటానంటే, మనం చెప్పే ట్రిక్స్ ఫాలో అవుతూ మీరు ఒకరికంటే ఫాస్ట్గా చేయాలి. అలా అని అక్యూరసీ లేకుండా చేయకూడదు. సో స్పీడ్ ఉండాలి, దాంతోపాటు అక్యూరసీ ఖచ్చితత్వం కూడా ఉండాలి. అదే నేను కోరుకునేది మీ నుంచి. కాబట్టి దయచేసి మనం చెప్పేది ఏదైతే ఉందో దాన్ని ఫాలో అవుతారని ఆశిస్తున్నాను. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీఎంఎస్ మ్యాథ్స్ టీచర్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో హ్యాపీగా రివిజన్ చేస్తూ ఉంటారని అనుకుంటున్నాను. టెన్షన్ పడద్దండి, ఏమీ కాదు. సో ఎగ్జామ్ వరకు ప్రీవియస్ పేపర్స్ ఇంకా మోడల్ పేపర్స్ ఏమైనా ఉంటే అవన్నీ మరి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. సో ఎవరైనా తెలియని క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఉంటే తెలుసుకోండి. అంతే, ఓమో నాకు తెలియదని దయచేసి టెన్షన్ మాత్రం పడద్దండి. టెన్షన్ పడడం వల్ల మనం నేర్చుకున్న నాలెడ్జ్ అంతా ఎగిరిపోతుంది. సో దానివల్ల నష్టపోయింది మనమే. కాబట్టి దయచేసి ఎవరు టెన్షన్ పడద్దండి, ప్రశాంతంగా ఉంటూ రివిజన్ చేసుకుంటుండండి, ఏమీ కాదు. ఈ వీడియోలో మనం 2022 ఆగస్టు 19వ తేదీన ఆఫ్టర్నూన్ సెషన్లో ఇచ్చిన ఏపీ టెట్ పేపర్ 1 మ్యాథ్స్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేయబోతున్నాము. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కుదిరితే మన ఛానల్ను మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని మాత్రం నేను చెప్పగలను. ప్లీజ్ దయచేసి వీడియోను చివరి వరకు చూడండి. 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు డాష్ మిల్లీమీటర్స్. ఫస్ట్ ఈ కిలోమీటర్ను మీటర్లకు కన్వర్ట్ చేద్దాం. మీటర్స్ నుంచి మళ్ళీ సెంటీమీటర్లకు కన్వర్ట్ చేయాలి. సెంటీమీటర్స్ నుంచి ఫైనల్లీ మిల్లీమీటర్లకు కన్వర్ట్ చేస్తే మనకు కావాల్సిన మిల్లీమీటర్స్ వస్తుంది. సో 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 km ఈజ్ ఈక్వల్ టు 1000 మీటర్స్. ఇప్పుడు 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్. మళ్ళీ సెంటీమీటర్స్ను కన్వర్ట్ చేద్దాం. సో 1000 × 100 × 1 సెంటీమీటర్ ఈక్వల్ టు హౌ మెనీ మిల్లీమీటర్స్? 10 మిల్లీమీటర్స్. సో ఇక్కడ సింపుల్ మల్టిప్లికేషన్, పెద్ద నెంబర్స్ ఉన్నాయి కదా సార్ అంటే అసలు ఏం అవసరం లేదు. ఫస్ట్ 1 పెట్టాలి. నెక్స్ట్ జీరోస్ ఎన్ని ఉన్నాయి అని పెడదాం. 3 4 5 6 జీరోస్ పెట్టాలి. 1 2 3 4 5 6 హండ్రెడ్స్, 10,000s. సో 10 lakhs millimeters is our answer. Option 2 is the correct answer. Multiplicative identity in integers. పూర్ణాంకాలలో గుణకార తత్సమాంశం. సో ఇక్కడ పూర్ణాంకాలలో గుణకార తత్సమాంశం అంటే ఏం చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ నెంబర్ 5 అనే ఒక నెంబర్ తీసుకొని మనం మల్టిప్లికేషన్ చేస్తే అదే నెంబర్ మనకు ఆన్సర్ రావాలంటే ఈ 5ను మనం ఏ నెంబర్తో మల్టిప్లై చేయాలి అన్నప్పుడు 1తో మల్టిప్లై చేయాలి. అప్పుడే 5ను 1తో మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఆన్సర్ అదే నెంబర్ 5 వస్తుంది. ఇక్కడ మనం ఏదైతే మల్టిప్లికేషన్ చేస్తున్నామో ఈ 1ను మనం గుణకార తత్సమాంశం మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటారు. లెట్స్ టేక్ అనదర్ ఎగ్జాంపుల్ -10. సో ఈ -10ను మనం తీసుకున్నప్పుడు ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ అదే నెంబర్ -10 వస్తుంది అన్నప్పుడు మనం 1తో మల్టిప్లై చేయాలి. అప్పుడే మనకు ఆన్సర్ -10 వస్తుంది. సో ఇక్కడ ఈ 1ను మనం ఏమంటామంటే మల్టిప్లికేషన్ చేస్తూ ఉన్నాం కాబట్టి సో గుణకార తత్సమాంశం మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటాము. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ నెంబర్ 1 ఏముంది? 0 ఉంది. ఇక్కడ 0 ఏంటంటే అడ్డిటివ్ ఐడెంటిటీ అంటాం ఇక్కడ. సో సంకలన తత్సమాంశం అంటే ఏంటి సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ నెంబర్ 3.
3 అనే నెంబర్ తీసుకొని ఈ నెంబర్కు మనం ఏమి యాడ్ చేస్తే ఆన్సర్ అదే నెంబర్ వస్తుంది అన్నప్పుడు యాక్చువల్గా ఏమి యాడ్ చేయకూడదు మనం. సో ఏమి యాడ్ చేయకపోవడానికి ఇక్కడ మనం జీరోగా తీసుకుంటాము. అంటే 3కి 0 యాడ్ చేస్తే ఆన్సర్ అదే నెంబర్ 3 వస్తుంది. సో ఇక్కడ మనం ఈ 0ను మనం సంకలన తత్సమాంశం అడిటివ్ ఐడెంటిటీ అంటాము. సో 1ను ఏమంటాం చెప్పిన ఆల్రెడీ గుణకార తత్సమాంశం, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటాం. సో -1. సో -1 ఈజ్ ఏ గ్రేటెస్ట్ నెగటివ్ నెంబర్. సో రుణ సంఖ్యలలో పెద్ద సంఖ్య అంటే పెద్ద నెగిటివ్ నెంబర్ ఏంటంటే గ్రేటెస్ట్ నెగిటివ్ నెంబర్ -1. 1/0 దిస్ ఈజ్ నాట్ డిఫైన్డ్ ఫామ్, దిస్ ఈజ్ అన్డిఫైన్డ్ ఫామ్. సో డినామినేటర్లో 0 వస్తే దాన్ని మనం ఇన్ఫినిట్గా చెప్తాము, అన్డిఫైన్డ్ ఫామ్ చెప్తాము. సో అది ద రేషనల్ నెంబర్ బిట్వీన్ 1/2 అండ్ 1/3 ఈజ్ క్రింది వాటిలో 1/2 మరియు 1/3ల మధ్య ఉండే అక్కడనే సంఖ్య. ఏవైనా 2 రేషనల్ నెంబర్స్, సో A, Bల మధ్య ఉండే ఒక రేషనల్ నెంబర్ ఏమవుతుందంటే A + B/2 అవుతుంది. సో ఈ ఫార్ములా ప్రకారం మనం ఈ నంబర్స్ మనం ఈ రెండింటికి మధ్యలో ఉండే అక్కడనే సంఖ్యను మనం ఈజీ కనుక్కోవచ్చు. సో లెట్స్ టేక్ A ఈజ్ 1/2 ప్లస్ B ఈజ్ 1/3/2. సో డినామినేటర్ 2 అలాగే ఉంటుంది. న్యూమరేటర్లో 1/2 + 1/3 2 3. సో 2 3 అనేవి 2 వరుసగా వచ్చే నెంబర్లు. ఇలా కన్సిక్యూటివ్ నెంబర్స్ వచ్చినప్పుడు ఎల్సిఎం వాటి ప్రోడక్ట్ అవుతుంది. అప్పుడు 2 × 3 చేయాలి. 2 × 3 2 3 6. సో న్యూమరేటర్లో 6 ఎల్సిఎం అవుతుంది. సో ఇక్కడ కామన్ ఫ్యాక్టర్స్ లేవు కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్ చేసి సరిపోతుంది. 3 × 1 3 1 3 ప్లస్ 2 × 1 2 1 2. సో దట్ ఈక్వల్ టు 2 + 3 5/6 హోల్ డివైడెడ్ బై 2. సో డినామినేటర్లో 2/1 ఉన్నట్లు మనం తీసుకుంటాం. సో అప్పుడు 5/6 × 1/2. సో డినామినేటర్లో అయిన 2/1 మనం ఫ్రాక్షన్ న్యూమరేటర్లకి ట్రాన్స్ఫర్ చేస్తే రెసిప్రోకల్ రాయాలి. 2/1 1/2గా రాయాలి. గుణకార విలోమం అంటాము. సో దాన్ని మనం రెసిప్రోకల్ ఆర్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటాము. సో ఇప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ న్యూమరేటర్స్ 5 × 1 5/6 × 2 12. సో 5/12 ఈజ్ అవర్ ఆన్సర్. అంటే 1/2 అండ్ 1/3 మధ్యలో ఉండే రేషనల్ నెంబర్ అక్కడనే సంఖ్య 5/12 అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. The length of a rectangle is 14 centimeters. If the perimeter of rectangle is 3 times more than to its length, then the area in centimeters square is. ఒక దీర్ఘచతురస్రం పొడవు 14 సెంటీమీటర్లు, దాని చుట్టుకొలత పొడవుకు 3 రెట్లు. సో ఇప్పుడు మనకు దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత ఫార్ములా ఏంటి? 2 times of L + B. సో ఈ చుట్టుకొలత ఏమన్నారంటే పొడవుకు 3 రెట్లు అన్నారు. సో ఇక్కడ పొడవు ఇచ్చిన ఎంత ఇచ్చినారు? 3 times of L అంటే పొడవుకు 3 రెట్లు. సో 2 times of L అంటే ఎంత ఇచ్చారు? 14 ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు 3 × L ఇచ్చారు లెంత్ 14. సో 14 3 42. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో 2 ఉంది, రైట్ సైడ్ 42. క్యాన్సిలేషన్ చూడండి. 2 1 2 2 2 4 2 1 2. సో 4 + B ఈజ్ ఈక్వల్ 21. B ఈక్వల్ టు 21. సో రైట్ సైడ్లో 21 అలాగే రాయాలి. లెఫ్ట్ సైడ్లో 14 ఉంది. 14 మనం రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే -14 అవుతుంది. సో 21లో -14 పోతే 7 సెంటీమీటర్స్. అంటే ఇక్కడ B ఈక్వల్ టు 7 సెంటీమీటర్ వచ్చింది. మనకు లెంత్ ఉంది, బ్రెడ్త్ B వెడల్పు ఉంది. సో ఇలాంటప్పుడు మనం దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం ఏమవుతుంది? L × B. సో లెంత్ మనం బ్రెడ్త్ను మల్టిప్లై చేస్తే వచ్చేదే ఆ ఏరియా అవుతుంది. సో ఇప్పుడు 14 × 7 14 7 98. సో 98 centimeter square is our answer. Option 3 is the correct answer. To convert paise into rupees, we divide it by. పైసలను రూపాయలలోకి మార్చున్నప్పుడు దీనితో భాగించాలి. కింది ఆప్షన్స్ దేనితో భాగించాలంటే 100తో భాగించాలి. సో ఆప్షన్ 2 is the correct answer. Which error occurs when measuring the line segment by ruler? సో ఇక్కడ రూలర్ అంటే స్కేల్ అని దీని మీనింగ్. రేఖాఖండాన్ని రూలర్తో కొలుచినప్పుడు కలిగే దోషం. సో అల్పదోషం, అధిక దోషం, పారలాక్స్ దోషం, పరికరాత్మక దోషం. సో ఇక్కడ పారలాక్స్ దోషం ఏర్పడుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ద ఫోర్త్ ప్రపోర్షనల్ టు 15, 25, 45 ఈజ్ 15, 25, 45ల చతుర్థాంశం. ఇక్కడ 4వ అంశం మనకు తెలియదు కాబట్టి దాన్ని మనం ఎక్స్గా తీసుకుంటాము. సో ఇలా 4 అంశాలు ప్రపోర్షనల్లో ఉంటే సో ఇక్కడ మనం ఏం చెప్తామంటే ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్. సో అంటే 15 × x ఈజ్ ఈక్వల్ టు 25 × 45. సో లెఫ్ట్ సైడ్ 15 ఉంది, రైట్ సైడ్ 45 ఉంది. సో క్యాన్సిలేషన్ చేసి చూడండి. 15 1 15,
15 3 जा 45. So x equal to 25 into 3. 25 3 जा 75. What is the value of x? 75. So option 2 is the correct answer. Value of cubed root of a to the power of 6 y to the power of minus 3. So ఇక్కడ మనం దీన్ని ఎలా రాయొచ్చు అంటే cubed root of a square whole cubed రాయొచ్చు అంటే a to the power of 6 ను according to the formula a to the power of m whole to the power of n is equal to a to the power of mn అంటే ఈ రైట్ సైడ్లో ఇచ్చినారు 6 మనం 2 into 3గా రాసినప్పుడు ఇలా రాయొచ్చు a square whole to the power of 3 ఆర్ a square whole cubedగా రాయొచ్చు. సో ఇంటూ y to the power of minus 3 ఉంది. సో దీన్ని ఎలా రాయొచ్చు ఒకసారి చూడండి y to the power of minus 1 whole cubed. ఇది కూడా సేమ్ ఫార్ములా, ఈ ఫార్ములా ఇచ్చే మనం ఇలా రాస్తాం. సో అంటే ఇక్కడ మనకు క్యూబ్ రూట్ ఏ స్క్వేర్ హోల్ క్యూబ్డ్ ఇంటూ వై టు ది పవర్ ఆఫ్ మైనస్ 1 హోల్ క్యూబ్డ్. సో రెండింటికి క్యూబ్డ్ ఉన్నాయి, ఇక్కడ క్యూబ్ రూట్ ఉంది. సో ఈ రూట్లన్నీ క్యాన్సిల్ అయిపోతే ఇంకేముండవు. సో అప్పుడు ఏముంటుంది ఏ స్క్వేర్ ఇంటూ వై టు ది పవర్ ఆఫ్ మైనస్ 1. ఈ నెగిటివ్ ఎక్స్పోనెంట్ను అకార్డింగ్ టు ద ఫార్ములా ఏ టు ది పవర్ ఆఫ్ మైనస్ ఎం వీ కెన్ రైట్ ఇట్ యాజ్ 1 బై ఏ టు ది పవర్ ఆఫ్ ఎం. సో ఈ ఫార్ములా ప్రకారం వై టు ది పవర్ ఆఫ్ మైనస్ 1 మనం ఎలా రాయొచ్చు అంటే ఏ స్క్వేర్ బై వై రాయొచ్చు. సార్ ఇక్కడ 1 బై వై టు ది పవర్ ఆఫ్ 1 గా రాసేది అన్నప్పుడు సో ఇంటూ మనం మల్టిప్లై చేస్తే మనకు ఏ స్క్వేర్ ఇంటూ 1 ఏ స్క్వేర్ అవుతుంది. సో వై టు ది పవర్ ఆఫ్ 1 ఎక్స్పోనెంట్ ఏమీ లేకపోతే 1 ఉన్నట్లే. సో 1 ఉన్నా మనం రాయాల్సినంత అవసరం ఉండదు. సో కాబట్టి ఏ స్క్వేర్ బై వై ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. If r is radius of a circle, then the circumference of a half circle దీన్ని మనం సెమీ సర్కిల్ అని చెప్పచ్చు. సో ఈజ్ అర్ధ వృత్త చుట్టుకొలత. ఫస్ట్ మనం వృత్తం యొక్క చుట్టుకొలత చూద్దాం. ఒక వృత్తం యొక్క చుట్టుకొలత ఫార్ములా ఏంటంటే సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ 2πr. సో అర్ధ వృత్తం యొక్క చుట్టుకొలత ఏమవుతుంది సార్, ఇక్కడ 2πr అయింది సార్, కాబట్టి ఇక్కడ హాఫ్ చేస్తే 2 క్యాన్సిల్ అవుతుంది, πr అవుతుంది సార్ అని చెప్పి ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ చెప్తే 100 to 200% దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ ఆన్సర్. ఎందుకు సార్ అంటే ఇక్కడ మనము ఈ 2πr సర్కంఫరెన్స్ టోటల్ సర్కంఫరెన్స్ చూస్తాం, కానీ ఇక్కడ సెమీ సర్కిల్కు 2πr అంటే ఇది మాత్రమే అవుతుంది. ఇక్కడ ఎక్స్ట్రా ఇది కూడా ఉంది కదా ఈ పార్ట్. సో ఈ పార్ట్ మనం ఈ సెంటర్ నుంచి ఇక్కడ వరకు రేడియస్ ఉంటుంది, ఈ సెంటర్ నుంచి ఇక్కడ వరకు రేడియస్ ఉంటుంది. అంటే ఈ πrతో పాటు r ప్లస్ r కూడా ఉంటుంది. r ప్లస్ r ఏమవుతుంది 2r అవుతుంది. అంటే πr ప్లస్ d లేదా πr ప్లస్ 2r ఈ రెండిట్లో ఏది ఆప్షన్ ఉన్నా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది మనకి ఇక్కడ 2r ప్లస్ πr ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ 1 ఏమవుతుంది ఇక్కడ 2πr అనేది సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్. సో అది ఇక్కడ 2r అనేది డయామీటర్ d ఈక్వల్ టు 2r అవుతుంది. క్యూబ్ ఆఫ్ 6 and 7 రెస్పెక్టివ్లీ 6 మరియు 7ల ఘనాలు వరుసగా. సో ఇక్కడ మీకు తెలియకపోతే ఏం చేస్తారు, దీన్ని ఘనాలు అన్నప్పుడు అదే నెంబర్ను 3 సార్లు గుణించాలి. సో 6 into 6 into 6 చేయాలి. సో అదే 7 క్యూబ్డ్ అన్నప్పుడు 7 into 7 into 7 చేయాలి. ఇది చాలా టైం తీసుకుంటుంది. అందుకే నేను మీకు ఏం చెప్పానంటే ఏదైనా ఒక వైట్ పేపర్లో మీరు ఒకవేళ హాస్టల్లో ఉండి ప్రిపేర్ అవుతుంటే మీ హాస్టల్ రూమ్లో కానీ లేదా ఒక ఫ్రెండ్స్ ఒక 4 or 5 మెంబర్స్ కలిసి ఒక రూమ్ తీసుకొని అక్కడ ప్రిపేర్ అవుతున్నా కానీ లేదా హౌస్ వైఫ్స్ ఎవరైనా ఉంటే ఇంట్లో ప్రిపేర్ అవుతున్నా, సో మీ సిచ్యువేషన్ తగ్గట్టుగా మీరు ఏం చేయాలంటే ఫ్రమ్ 1 to 30 స్క్వేర్ నెంబర్స్, 1 to 10 క్యూబ్ నెంబర్స్, అలాగే స్క్వేర్ రూట్ నెంబర్స్, క్యూబ్ రూట్ నెంబర్స్ ఇవి ఒక చార్ట్ పైన కానీ ఒక వైట్ పేపర్ పైన కానీ మీరు రాసుకొని రెగ్యులర్గా మీరు చూసే ఏరియాలో మీ ఇంట్లో గోడలకో ఎక్కడో చోట మీకు రెగ్యులర్గా చూసే ఆ ప్లేస్లో మీరు దీన్ని పేస్ట్ చేసుకొని రెగ్యులర్గా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటే మీరు అనుకోకుండా అంటే మన ప్రమేయం లేకుండానే రెగ్యులర్గా చూడడం వల్ల అవి మన మైండ్లో స్టోర్ అయిపోతుంటాయి. సో అలా చేస్తే ఇవి అదే పని ఇక్కడ మనం మల్టిప్లికేషన్ చేయాల్సిన అవసరం ఉండదు. సో యాక్చువల్గా 6 క్యూబ్డ్ అంటే 216, 7 క్యూబ్డ్ అంటే 343. సో మనకి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో కాబట్టి మీరు కూడా దయచేసి నేనైతే చెప్పినాను దాన్ని ఫాలో అవ్వండి, టైం సేవ్ చేసుకోండి. The expenditure for 6 people in 15 days is rupees 12,780. The expenditure in same manner for 4 people in 21 days. 6 మంది 15 రోజులకు అయ్యే ఖర్చు. సో ఇక్కడ మనం మంది, రోజులు, ఖర్చు. సో ఇక్కడ 3 టర్మ్స్ ఉన్నాయి, 3 ఐటమ్స్ అవి రాద్దాము. సో ఎంతమంది ఉన్నారు ఇక్కడ 6 మంది ఫస్ట్ సెంటెన్స్లో. సో 15 రోజులకు అయ్యే ఖర్చు సో 12,780 రూపాయలు. అయితే అదే అంతా నలుగురికి 21 రోజులకు ఎంత ఖర్చు అవుతుంది అన్నప్పుడు ఇక్కడ మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసి సింప్లిఫై చేస్తే సరిపోతుంది. ఎలా ఫ్రాక్షన్ మనం ఎలా నోట్ చేయాలో ఒకసారి చూడండి. సో ఇక్కడ 12,780 అలాగే రాయాలి ఇంటూ ఇక్కడ
ఈ మందిని ఎంతమంది అనేది మనకు తెలియదు అనుకుందాం. అంటే ఎంతో కొంతమంది. సో కొంతమందికి 15 రోజులకు అయ్యే ఖర్చు 12,780 రూపాయలు అయితే అదే మందికి 21 రోజులు, అంటే ఇక్కడ రోజులు పెరిగింది కాబట్టి ఖర్చు పెరుగుతుంది, అవునా కాదా? ఇప్పుడు మన ఫ్రాక్షన్ ఎలా నోట్ చేయాలంటే పెరుగుతుంది కాబట్టి సో పెద్ద నెంబరు బై చిన్న నెంబర్ నోట్ చేయాలి ఇంటూ. ఇప్పుడు రోజులు క్లోజ్ చేద్దాం. నెక్స్ట్ ఏముంది ఇక్కడ? సో 6 మందికి కొన్ని రోజులలో, ఇక్కడ రోజులు మనకు తెలియదు అనుకుందాం, కొన్ని రోజుల్లో 12,780 రూపాయలు ఖర్చు అయితే నలుగురికి, అంటే ఇక్కడ జనాలు తగ్గిపోయినారు కాబట్టి ఖర్చు కూడా తగ్గిపోతుంది, అవునా కదా? సో అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ సో తక్కువ నెంబర్ అంటే చిన్న నెంబర్ బై పెద్ద నెంబర్ నోట్ చేయాలి. ఇక్కడ మనం సింప్లిఫికేషన్ చేస్తే మనకు సరిపోతుంది. ఇంకా చూద్దాం. 2 2 జా 4, 2 3 జా 6, నెక్స్ట్ 3 1 జా 3, 3 4 జా 12, 3 2 జా 6, 7లో 6 పోతే 1 ఉంటుంది, పక్కన 8 ఉంది, అంటే 1 8 అంటే 18, 3 టేబుల్ 18, 6 టైమ్స్ 0. నెక్స్ట్ హియర్ 3 టేబుల్ చూద్దాం. 3 5 జా 15, 3 7 జా 21. నెక్స్ట్ ఇక్కడ 5 టేబుల్, 5 1 జా 5, 5 8 జా 40, 42లో 40 పోయింది, 26 ఉంది. సో 26 అంటే 5 టేబుల్ 5 5 జా 25. సో 26లో 25 పోతే 1 ఉంటుంది, రిమైండర్ 1 0. సో అంటే 10, 5 టేబుల్లో 10 ఎన్ని టైమ్స్? 2 టైమ్స్. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏమొచ్చింది? 852 ఇంటూ, ఇంకా ఇక్కడేమో 7 ఉంది ఇంటూ 2 ఉంది, 7 2 జా 14, అంటే 852 ఇంటూ 14 మనం మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. చూద్దాం. 14 2 జా 28, 14 5 జా 70, 70 ప్లస్ 2 72. నెక్స్ట్ సో 14 8 జా 112, 112 ప్లస్ 7 119. సో అంటే 11,928 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ లీనియర్ ఈక్వేషన్. కింది వానిలో రేఖీయ సమీకరణం కానిది. సో రేఖీయ సమీకరణం అంటే మనం చాలా క్లారిటీగా చెప్పినాం. ఎగ్జాంపుల్ మనం ఏం చెప్పినాం? జనరల్ ఫార్మ్ ఆఫ్ ది లీనియర్ ఈక్వేషన్ ఏఎక్స్ ప్లస్ బి ఈక్వల్ 0. అంటే ఆ వేరియబుల్కి ఎక్స్పోనెంట్ ఎంత ఉండాలన్నాం? 1 ఉండాలి. సో 1 ఉంటే అది లీనియర్ ఈక్వేషన్ అవుతుంది. ఇక్కడ 1 ఎక్స్పోనెంట్ లేకుండా ఉన్నది అని అడుగుతున్నారు. సో ఇక్కడ 4x ఉంది. సో ఎక్స్పోనెంట్ ఏం లేదు కాబట్టి 1 ఉన్నట్లేదు, లీనియర్ ఈక్వేషన్ అవుతుంది. నెక్స్ట్ 4x, సో ఎక్స్పోనెంట్ ఏమీ లేదు, 1 ఉన్నట్లు, మైనస్ 5y. సో ఇక్కడ కూడా ఎక్స్పోనెంట్ ఏమీ లేదు, 1 ఉన్నట్లు, కాబట్టి ఇది లీనియర్ ఈక్వేషన్ ఇన్, ఇది 1 వేరియబుల్ అవుతుంది, ఇక్కడ 2 వేరియబుల్స్ అవుతుంది. సో లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్, లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. నెక్స్ట్ సో ఇక్కడ 5x² ఎక్స్పోనెంట్ 2 ఉంది చూడండి ఇక్కడ. సో 6xy ఎక్స్పోనెంట్ 1 ప్లస్ 1 యాడ్ చేసి ఇక్కడ కూడా 2 అవుతుంది. 4y² ఇక్కడ 2, అంటే ఎక్స్పోనెంట్ అన్నిటికీ 2 ఉంది. సో 2 ఉంటే దీన్ని మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాము, వర్గ సమీకరణం అంటాము. సో కాబట్టి ఇది లీనియర్ ఈక్వేషన్ కాదు. సో కాబట్టి కావాల్సిన ఆన్సర్ ఇదే అవుతుంది. 4th ఆప్షన్ కూడా ఒకసారి చూద్దాం మనం. సో 3x ఎక్స్పోనెంట్ ఏం లేదు, 1 ఉన్నట్లు, మైనస్ 9y. సో ఇక్కడ కూడా ఎక్స్పోనెంట్ లేదు, 1 ఉన్నట్లు, అంటే 3x మైనస్ 9y ఈక్వల్ టు 5. సో ఇది లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. ఇక్కడ వేరియబుల్స్ 2 ఉన్నాయి చూడండి. సో కాబట్టి ఇది లీనియర్ ఈక్వేషన్ అవుతుంది, అంటే రేఖీయ సమీకరణం, బట్ 2 చరరాశులలో ఇది, అది మనం అబ్జర్వ్ చేయాలి. సాల్వ్ 2x మైనస్ 3 బై 3x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2/3. సో ఇక్కడ మనం దీన్ని సాల్వ్ చేయాలంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాము. సో అడ్డగుణకరం చేయాలి. సో 3 ఇంటూ 2, 3 2 జా 6x మైనస్ 3 ఇంటూ 3 9 ఈజ్ ఈక్వల్ టు, సో మైనస్ 2 ఇంటూ 3x. సో మైనస్ ఇంటూ ఇక్కడ ప్లస్ ఉన్నట్లు, సో మైనస్ ఇంటూ ప్లస్, మైనస్ 2 ఇంటూ 3 6x. నెక్స్ట్ మైనస్ ఇంటూ ప్లస్, మైనస్ 2 ఇంటూ 2 4. సో మనకి ఇప్పుడు వేరియబుల్ టర్మ్ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి రైట్ సైడ్లో ఉన్న మైనస్ 6x మనం లెఫ్ట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేద్దాము. లెఫ్ట్ సైడ్లో ఉన్న మైనస్ 9 నంబర్ టర్మ్ను మనం రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేద్దాం. సో ఇక్కడ 6x ఉంది, ఈ మైనస్ 6 అని ట్రాన్స్ఫర్ చేస్తే ప్లస్ 6x అవుతుంది, అంటే ఆల్రెడీ ఇక్కడ ప్లస్ 6x ఉంది, ఇక్కడ 6x అవుతుంది, ట్రాన్స్ఫర్ చేస్తే అప్పుడు 12x అవుతుంది ఈజ్ ఈక్వల్ టు. సో రైట్ సైడ్లో మైనస్ 4 ఉంది, లెఫ్ట్ సైడ్లో ఉన్న మైనస్ 9ను మనం రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే ప్లస్ 9 అవుతుంది. సో అంటే 12x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4 ప్లస్ 9. సో ఈ 2 నంబర్స్కు డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి. సో అప్పుడు 9లో 5 పోతే
సారీ 9లో 4 పోతే 5 అవుతుంది. సో ఇక్కడ 4 9 ఈ రెండిట్లో పెద్ద నెంబర్ ఏంటి 9. సో 9కి ముందు సైన్ ఏముంది ప్లస్ ఉంది కాబట్టి ఆన్సర్ కూడా ప్లస్ పెట్టాలి. కానీ మనం ప్లస్ పెట్టాల్సిన అవసరం లేదు. మనకు కావాల్సినది వేరియబుల్ ఎక్స్ వాల్యూ కాబట్టి 5 రాస్తాము డినామినేటర్. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్న మల్టిప్లికేటెడ్ క్వాంటిటీ 12 ఇంటూ ఎక్స్ ఇది. సో మల్టిప్లికేటెడ్ క్వాంటిటీ నువ్వు రైట్ సైడ్ ట్రాన్స్ పోతే డివిజన్ లేక వస్తుంది. సో అప్పుడు 5/12 అవుతుంది. అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ ఏమవుతుంది 5/12 అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 9 and 16 నంబర్స్ టుగెదర్ ఆర్ కాల్డ్. సో 9 మరియు 16 సంఖ్యలను కలిపిన ఆ సంఖ్యలు ఏమవుతాయి అంటే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏమన్నారు ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అన్నారు. ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి సార్? అసలు ముందు దానికంటే ముందు ప్రైమ్స్ అంటే ఏంటో చూద్దాం. అంటే ఏదైనా ఒక నెంబర్కు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ 2 ఇలా ఒక నెంబర్ తీసుకున్నప్పుడు దానికి కారణాంకాలు కేవలం 2 ఉండాలి. ఆ 2 కూడా ఒక సంఖ్య అవ్వాలి, రెండవది అదే నెంబర్ అవ్వాలి, అంటే 2 మాత్రమే అవ్వాలి. సో 2 టేబుల్ అనేది 2 అనే నెంబర్ ఏ టేబుల్స్ వస్తుందో ఆ టేబుల్స్ రాస్తే అవే ఆ నంబర్ ఫ్యాక్టర్స్ అవుతాయి. 2 టేబుల్ ఏ టేబుల్ వస్తుంది 1 టేబుల్ వస్తుంది. సో 2 అనే నెంబర్ 1 టేబుల్ వస్తుంది, 2 టేబుల్ వస్తుంది, అంతే. ఇంకా వేరే టేబుల్స్లో ఏం రాదు. అంటే ఇక్కడ 2కు కారణాంకాలు 1 మరియు అదే సంఖ్య వస్తుంది. ఇలా ఉంటే దాన్ని మనం ప్రైమ్ నెంబర్స్ ప్రధాన సంఖ్యలు అంటాము. సో ఇక్కడ మనం 9 6 ఇవి ప్రధాన సంఖ్యలు సార్. ప్రధాన సంఖ్యలు కాదు, కాంపోజిట్ నెంబర్స్ అంటాం. సరే ఏంటి సార్ కాంపోజిట్ నెంబర్స్ అంటే ఒక నెంబర్కి అట్లీస్ట్ 3 ఫ్యాక్టర్స్ ఉండాలి, 3 కారణాంకాలైనా ఉండాలి. కనీసం 3 కారణాంకాలు ఉంటే ఆ సంఖ్య మనం సంయుక్త సంఖ్య అంటాము. 9 తీసుకుంటే 1 టేబుల్ వస్తుంది, 1 9 జా 9. నెక్స్ట్ మళ్ళీ 3 టేబుల్ వస్తుంది, 3 3 జా 9. 9 అనేది 1 టేబుల్, 9 1 జా. అంటే ఇక్కడ 9కు 3 ఫ్యాక్టర్స్ ఉంటాయి, 3 కారణాంకాలు 1 3 9. సో దీన్ని మనం సంయుక్త సంఖ్య అంటాం. సో 16 కూడా సంయుక్త సంఖ్య అవుతుంది. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో అస్సలు లేదు. మరి ఏం చేయాలి సార్ అంటే చూడు ఆప్షన్ కవల ప్రధాన సంఖ్య అంటే ఏంటంటే 2 ప్రధాన సంఖ్యల మధ్య తేడా కేవలం 2 మాత్రమే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ 3 and 5. సో ఇవి 2 ప్రధాన సంఖ్యలు 3 5. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అంటే సబ్ట్రాక్ట్ చేసే 5లో 3 పోతే 2, అంటే ఈ డిఫరెన్స్ ఏమైంది 2 ఉంది. ఇలా ఉంటే సమ్ మోర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ 5 and 7. సో 5 7 తీసుకున్నప్పుడు 7లో 5 పోతే 2, అంటే 2 ప్రధాన సంఖ్యలను తీసుకొని వాటి తేడా 2గా గల ప్రధాన సంఖ్యలను మనం కవల ప్రధాన సంఖ్యలు అంటారు. సో ఆప్షన్ 1 అది. నెక్స్ట్ ఇక్కడ డిఫరెన్స్ 2 ఉంది, ఇక్కడ 16 ఉంది 9 ఉంది, అసలు కాదు. నెక్స్ట్ పరస్పర ప్రధాన సంఖ్యలు అంటే 2 సంఖ్యల మధ్య 1 మాత్రమే ఉమ్మడి కారణాంకం ఉంటే ఆ సంఖ్యలు మనం పరస్పర ప్రధాన సంఖ్యలు అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమున్నాయి చూద్దాం ఒకసారి. 9కి మనం ఆల్రెడీ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసినాం. 16 చూద్దాం. 16 అది ఏ టేబుల్ వస్తుంది 1 టేబుల్ 1 16 జా. నెక్స్ట్ 2 టేబుల్ 2 8 జా. నెక్స్ట్ 4 టేబుల్ 4 4 జా. నెక్స్ట్ 8 టేబుల్ 8 2 జా. మళ్ళీ 16 1 జా 16. సో ఇలా ఫ్యాక్టర్స్ అంటే ఇక్కడ మనం 1 2 4 8 16. సో ఇక్కడ 9కి ఏమో 1 3 9 ఫ్యాక్టర్స్గా ఉన్నాయి, 16కి ఏమో 1 2 4 8 16 ఫ్యాక్టర్స్గా ఉన్నాయి. ఈ రెండిట్లో కామన్ ఫ్యాక్టర్ ఏముంది 1 మాత్రమే ఉంది. ఇలా 2 సంఖ్యల మధ్య 1 మాత్రమే ఉమ్మడి కారణాంకంగా ఉంటే వాటిని మనం పరస్పర ప్రధాన సంఖ్యలు అంటాము. సో పరస్పర ప్రధానాంకాలు. సో ఆప్షన్ 2 ఇది కరెక్ట్ ఆన్సర్. సార్ శుద్ధ సంఖ్య ఏంటి సార్ అంటే ఒక సంఖ్యకు గల కారణాంకాల మొత్తము సో ఆ సంఖ్యకు డబుల్ అయి ఉంటే రెట్టింపు అయి ఉంటే సో దాన్ని మనం శుద్ధ సంఖ్య పర్ఫెక్ట్ ప్రైమ్స్ అంటాం, పర్ఫెక్ట్ నెంబర్ అంటాము. నెక్స్ట్ ప్రధానాంకాలు ప్రధాన సంఖ్యలను మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసినాము. ద మిక్స్డ్ రికరింగ్ డెసిమల్ 15.732 బార్ ఇన్ P/Q ఫార్మ్ ఈజ్. మిశ్రమ ఆవృత దత్తాంశము 15.732 బార్ను P/Q రూపంలో రాయగా. ఫస్ట్ ఇక్కడ మనం ఇలాంటి డెసిమల్ నెంబర్స్ మనం P/Q రూపంలో రాయాలి అంటే ఫస్ట్ బారు డెసిమల్ లేకుండా ఆ నెంబర్ని యాజ్ ఇట్ ఈజ్గా నోట్ చేయాలి. సో 15732 మైనస్ ఇప్పుడు బార్ లేకుండా రిమైనింగ్ నెంబర్స్ ఏమైనా వాటిని నోట్ సబ్ట్రాక్షన్ చేయాలి. సో 152 బై. సో ఇక్కడ మనం డినామినేటర్లో ఏం నోట్ చేయాలంటే ఇక్కడ ఎన్ని డిజిట్స్కి బార్ ఉంది 2 డిజిట్స్కి 3 and 2. సో 2 డిజిట్స్కి బార్ ఉంది కాబట్టి 2 9s రాయాలి. నెక్స్ట్ డెసిమల్ తర్వాత రైట్ సైడ్ బార్ లేకుండా ఉండే డిజిట్స్ ఎన్ని ఉన్నాయి 1 ఉంది 7 మాత్రమే. సో కాబట్టి 1 0 పెట్టాలి. అంటే డినామినేటర్లో 990 వస్తుంది. సో న్యూమరేటర్ మనం సబ్ట్రాక్షన్ చేస్తే 15,575 అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 1 TV was purchased for rupees 21,000. After 1 year,
ఇట్స్ ప్రైస్ ఈజ్ 5% డిక్రీజ్. నౌ ఇట్స్ కాస్ట్ ఇన్ రూపీస్. ఒక టీవీని 21,000 రూపాయలు కొన్నారు. ఒక సంవత్సరం తర్వాత దాని విలువ 5% తగ్గింది. ఇప్పుడు టీవీ ధర రూపాయలు, అంటే ఇక్కడ 100% వాల్యూ కొన్నప్పుడు అంటున్నారు కాబట్టి దాన్ని మనం 100% వాల్యూ తీసుకుంటే 21,000 అవుతుంది. అయితే ఒక సంవత్సరం తర్వాత ఈ 100% వాల్యూ 5% తగ్గిందంట. అంటే 100లో నుంచి 100%లో 5% సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత అవుతుంది? 95% వాల్యూ ఎంత అని మనం కనుక్కోబోతున్నాం. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే సింప్లిఫికేషన్ చేయొచ్చు. చూడండి, 21,000 ఇంటూ 95/100. 2 zeros గెట్ క్యాన్సిల్. సో ఇక్కడ మనం 95 ఇంటూ 200 చేయొచ్చు. 210 ఈజీగా మల్టిప్లై చేయొచ్చు. చూద్దాం. సో 95 ఇంటూ 21తో చేద్దాము, దాని తర్వాత 0 యాడ్ చేద్దాం, సరిపోతుంది. సో 1తో చేద్దాం, ఫస్ట్ 95 అవుతుంది. నెక్స్ట్ మనం 2తో చేస్తే 2 5 10, 2 9 18 + 1 19. సో యాడ్ చేస్తే 5 9 9 1. సో ఇక్కడ మనం 0 ఇక్కడ రైట్ సైడ్ పెట్టాలి. సో ఇది అంటే 19,950 రూపీస్ అవుతుంది. సో ఆప్షన్ 3 is the correct answer. If the angles of a triangle are 4x degrees, 11x degrees, 21x degrees, then x degrees equal to ఒక త్రిభుజంలోని కోణాలు ఇచ్చిన అయితే x వాల్యూ కనుక్కోవాలి. సో మామూలుగా మనకు ఒక త్రిభుజంలోని 3 కోణాల మొత్తము 180 డిగ్రీలు అవుతుంది. ఆ కాన్సెప్ట్తో మనం ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఇక్కడ x వాల్యూస్ ఎన్ని ఉన్నాయి అవన్నీ మనం యాడ్ చేద్దాం. 4 + 11 15, 15 + 21 36. సో 36x degrees ఈక్వల్ టు 180 degrees అయితే 6 టేబుల్ మనం 6 టేబుల్తో క్యాన్సిలేట్ చేయొచ్చు. చూడండి, 6 6 36, 6 3 18 0, అగైన్ 6 1 6, 6 5 30. సో x ఈక్వల్ ఎంత? 5 degrees అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. పాపులేషన్ ఆఫ్ ఏ విలేజ్ ఈజ్ 4,000. ఈచ్ పర్సన్ ఇన్ ద విలేజ్ రిక్వైర్డ్ 150 liters ఆఫ్ వాటర్ ఎవ్రీ డే. ఇఫ్ ద వాటర్ ట్యాంక్ మెజర్మెంట్స్ ఆర్ 20 meters, 15 meters, 6 meters, then for how many days the tank full of water is sufficient? ఒక గ్రామం జనాభా 4,000. ప్రతి వ్యక్తికి రోజుకు 150 లీటర్ల నీరు అవసరం. నీటి ట్యాంక్ యొక్క కొలతలు. సో 20 మీటర్లు, 15 మీటర్లు, 6 మీటర్లు. ఒక ట్యాంకుకు నీళ్లు సరిపోయే రోజుల సంఖ్య అంటున్నారు. సో డేస్ కావాలంటే డేస్ D ఈజ్ ఈక్వల్ టు, సో వాల్యూమ్ ఆఫ్ ది ట్యాంక్, ఆ ట్యాంకు ఘనపరిమాణం కనుక్కోవాలి ఫస్ట్ మనం. సో 20 × 15 × 6. సో ఇవన్నీ మీటర్ క్యూబ్డ్ కాబట్టి ఒక మీటర్ క్యూబ్డ్కి మనకు ఎన్ని లీటర్లు అన్నప్పుడు 1000 liters అవుతాయి. మనం ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. సో 1 meter cubed ఈజ్ ఈక్వల్ హౌ మెనీ లీటర్స్ అంటే 1000 liters బై. సో ఇక్కడ మనకు మొత్తం జనాభా ఎంత? 4,000 ఇంటూ ఈ 4,000 ప్రతి వ్యక్తికి రోజుకి ఎన్ని లీటర్లు కావాలి? మనకు 150 లీటర్లు కావాలి. సో ఇప్పుడు మనం సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. 3 zeros గెట్ క్యాన్సిల్, 1 0 గెట్ క్యాన్సిల్, 15 గెట్ క్యాన్సిల్. నెక్స్ట్ 2 1 2 2 గెట్ క్యాన్సిల్, 2 1 2 3 క్యాన్సిల్. అంటే మనకు ఒక ట్యాంక్ నీళ్ళు సరిపోయే రోజుల సంఖ్య అంటే 3 రోజులకు సరిపోతుంది. అంటే ఎవరికి 4,000 జనాభా ఉన్న వాళ్ళకు ఒక వ్యక్తికి రోజుకు 150 లీటర్లు అవసరమైతే మొత్తం ఎన్ని రోజులు సరిపోతుంది? 3 రోజులకు మాత్రమే సరిపోతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ద డిఫరెన్స్ బిట్వీన్ అప్పర్ లిమిట్ అండ్ లోయర్ లిమిట్ ఈజ్ కాల్డ్ యాజ్ డాష్ ఆఫ్ దట్ క్లాస్. ఒక తరగతి ఎగువ దిగువ హద్దుల భేదమును ఆ తరగతి యొక్క డాష్ అంటారు. ఆ తరగతి యొక్క పొడవు అంటారు. తరగతి అంతరం అంటాం. సో లెంత్ ఆఫ్ ది క్లాస్, ఆ తరగతి పొడవు అంటారు. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 2 కాన్సెంట్రిక్ సర్కిల్స్ అవుటర్ రేడియస్ ఈజ్ R అండ్ ఇన్నర్ రేడియస్ ఈజ్ r. దెన్ ఏరియా ఆఫ్ ద సర్క్యులర్ పాత్. సో ఇలా 2 ఏకకేంద్రక వృత్తాలు ఉన్నాయంట. సో ఇక్కడ మనకు బయటి వృత్తం వ్యాసార్థం ఇచ్చినారు R, లోపల వృత్తం వ్యాసార్థం r అయినప్పుడు ఈ బాట వైశాల్యం ఫార్ములా ఏంటి అన్నప్పుడు సో π × R² ఎలా రాసినారు సార్ దీన్ని అంటే బయట వృత్త వైశాల్యం πr² π ఇలా రెండిట్లో π కామన్గా ఉంది కాబట్టి మనం π కామన్ తీస్తే R² r² అవుతుంది. ఇలా ఇచ్చినారా? ఇక్కడ ఇవ్వలేదు. ఏమి ఇచ్చినారు? π ఇంటూ ఇది A² - B² ఫార్ములా ఉంటుంది. సో A² - B² ఫార్ములా ఏంటంటే A + B × A - B. అంటే ఇక్కడ మనం π × R + r
into capital R minus small r. This is our answer. Option 2 is the correct answer. What should be added to 1 plus 2x minus 3x square to get x square minus x minus 1 is? So x square minus x minus 1 పొందుటకు 1 plus 2x minus 3x స్క్వేర్కు ఎంత కలపాలి అంటున్నారు. అంటే ఇక్కడ మనకు ఈ ఎక్స్ప్రెషన్లో నుంచి ఈ ఎక్స్ప్రెషన్ సబ్ట్రాక్ట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సో ఏం చేద్దాం చూడండి, ఇక్కడ x స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 1 మైనస్ ఆఫ్ సబ్ట్రాక్షన్ చేయమన్నాం. సో 1 ప్లస్ 2x మైనస్ 3x స్క్వేర్. సో ఇప్పుడు x స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 1. సో బ్రాకెట్ లోపల అన్ని టర్మ్స్కి మనం మైనస్తో మల్టిప్లికేషన్ చేస్తే 1కు ముందు ప్లస్ ఉన్నట్లు, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 1, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2x, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3x స్క్వేర్. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x స్క్వేర్ 4x స్క్వేర్, మైనస్ 2x మైనస్ ఎక్స్ మైనస్ 3x, మైనస్ 1 మైనస్ 1 మైనస్ 2. సో 4x స్క్వేర్ మైనస్ 3x మైనస్ 2 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. టు డ్రా ఏ ట్రెపీజియం ద నంబర్ ఆఫ్ మెజర్మెంట్స్ రిక్వైర్డ్. ఒక ట్రెపీజియం గీయటకు కావాల్సిన కొలతల సంఖ్య. సో ప్లీజ్ ఖచ్చితంగా నేను అడిగే ఈ క్వశ్చన్కు మీరు కామెంట్ చేయండి. రెగ్యులర్గా మన ఛానల్ను ఫాలో అవుతున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ క్వశ్చన్కి ఎన్ని సెకండ్స్లో మీరు కామెంట్ ఆన్సర్ చేసి ఉంటారో కింద కామెంట్ చేయండి. ఎందుకంటే మనం ఒక చిన్న కోడ్ లాంటివి చెప్పి ఉన్నాం. సో ఇక్కడ ఆ కోడ్ తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దయచేసి ఈ క్వశ్చన్కు కామెంట్ చేయండి. మీరు ఎన్ని సెకండ్స్లో ఆన్సర్ చేసినారో కామెంట్ చేయండి ప్లీజ్. సో ఇక్కడ మనం చెప్పిన కోడ్ ఏంటి? చట్రే సరాచ. సో ఇక్కడ సా కింద మనం 3 అని పెట్టుకోమని చెప్పినాము. సో రా కింద ఏం పెట్టుకోమన్నాం మనం? ది అని పెట్టమన్నాం. సో ఇక్కడ చా అంటే ఏంటని చెప్పినాం? చతుర్భుజం. అంటే చతుర్భుజం గీయడానికి మనకు కావాల్సిన కొలతలు 5. ట్రే అంటే ఏం చెప్పినాం? ట్రెపీజియం, సమలంబ చతుర్భుజము. సో ఎన్ని కొలతలు కావాలి మనకు? 4. సో సా అంటే ఏం చెప్పినాం? ప్యారలగ్రం, సమాంతర చతుర్భుజము. సో కింద 3 అంటే ఏంటి? త్రిభుజము. అంటే ఒక సమాంతర చతుర్భుజానికైనా త్రిభుజంకైనా ఎన్ని స్వతంత్రాలు కావాలి గీయడానికి అంటే 3 కావాలి. నెక్స్ట్ రా అంటే రాంబస్, సమచతుర్భుజం. ది అంటే దీర్ఘచతురస్రం. అంటే ఒక రాంబస్కైనా దీర్ఘచతురస్రానికైనా గీయడానికి మనకు 2 స్వతంత్ర కొలతలు కావాలి. సార్ లాస్ట్ ఏంటి సార్ ఇది? చా అంటే చతురస్రము, స్క్వేర్. సో ఒక స్క్వేర్ చతురస్రాన్ని మనం గీయడానికి మనకు కావాల్సిన స్వతంత్ర కొలతల సంఖ్య ఓన్లీ 1, ఒకటి ఉంటే సరిపోతుంది. సో ఇక్కడ మనకు ట్రెపీజియం గీయడానికి ఎన్ని కొలతలు ఉన్నాడు కాబట్టి 4 స్వతంత్ర కొలతలు కావాలి. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. When a transversal intersect a pair of parallel lines, then the sum of interior angles of one side of the transversal are. ఒక జత సమాంతర రేఖలను, సో ఇలా సమాంతర రేఖలను ఒక తిర్యక్ రేఖ ట్రాన్స్వర్సల్ ఇలా ఇంటర్సెక్ట్ చేస్తే ఇక్కడ మొత్తం ఎన్ని యాంగిల్స్ ఫామ్ అవుతాయి అంటే 8 యాంగిల్స్ ఫామ్ అవుతాయి. 1 2 3 4 5 6 7 8. ఇక్కడ కొన్ని టైప్స్ ఉంటాయి, కరెస్పాండింగ్ యాంగిల్స్ అని చెప్పి. తర్వాత ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్, ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్. దాని తర్వాత వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్, కో ఇంటీరియర్ యాంగిల్స్ ఏమవుతాయి, కో ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఏమవుతాయి. సో ఈ ట్రాన్స్వర్సల్కు సేమ్ సైడ్ ఉన్న ఇంటీరియర్ యాంగిల్స్ ఏమవుతాయి, ఇలాంటివన్నీ ఉంటాయి. సో వాటిని మనం కంపల్సరీగా నేర్చుకోవాలి. 7th క్లాస్లో ఉంటుంది ఈ టాపిక్. సో మీరు ఒకసారి టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి ఖచ్చితంగా చూడండి. సో మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఒక జత సమాంతర రేఖలను తిర్యక్ రేఖ ఖండించినప్పుడు ఏర్పడిన తిర్యక్ రేఖకు ఒకే వైపున ఉన్న అంతర కోణాలు, అంటే ఇక్కడ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే లోపల ఉన్నవి. దేనికి లోపల? ఈ ప్యారలల్ లైన్స్కు లోపల వైపు. అంటే ఇక్కడ 1 2 3 4 ఉంటాయి. ఈ 4లో ఈ ట్రాన్స్వర్సల్కు ఒకే వైపున ఉన్నవి. సో ఇక్కడ 1 2 3 4 5 6 7 8 అన్నప్పుడు యాంగిల్ 3 ప్లస్ యాంగిల్ 6 ఏమవుతుంది, యాంగిల్ 4 ప్లస్ యాంగిల్ 5 ఏమవుతుంది అన్నది ఇక్కడ క్వశ్చన్. ఏమవుతుందంటే యాంగిల్ 6 ప్లస్ యాంగిల్ 3 అంటే ట్రాన్స్వర్సల్ లైన్కు ఒకే వైపున ఉన్న 2 కోణాలు సమాంతరాలు అంటాము, సంపూరకాలు అంటాము, సప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. అంటే సమ్ ఆఫ్ దీస్ 2 యాంగిల్స్ 180 degrees అవుతుంది. సో ఇక్కడ కూడా అంతే, యాంగిల్ 4 ప్లస్ యాంగిల్ 5 ఈజ్ ఈక్వల్ టు 180 degrees అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గ్రేట్ సపోర్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ టు యూ ఆల్.